UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం పాన్క్రియాస్ గురించి తెలుసుకుందాం. పాన్క్రియాస్ మన జీర్ణాశయానికి ఏ రకంగా ఉపయోగపడతాయి, పాన్క్రియాస్ రిలీజ్ చేసే జ్యూసెస్ మనం తీసుకునే ఆహారంలో ఏవి ఎక్కువగా డైజెషన్ చేస్తాయి, అలాగే పాన్క్రియాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాం. అలాగే పాన్క్రియాస్ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు, అవన్నీ ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ముందుగా పాన్క్రియాస్ జీర్ణాశయానికి ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. జీర్ణాశయం ఒక యాసిడ్ రిలీజ్ చేస్తుంది, లివర్ ఒక యాసిడ్ రిలీజ్ చేస్తుంది, పసర రసం అంటాం. ఇది మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ అనేది డైజెషన్ అవుతుంది. పాన్క్రియాస్ రిలీజ్ చేసే పాన్క్రియాటిక్ జ్యూసెస్ అంటాం. ఇవి MLase, లైపేజ్ అనే రెండు పాన్క్రియాటిక్ జ్యూసెస్ రిలీజ్ చేస్తుంది. ఈ జ్యూసెస్ ఏంటంటే పర్టికులర్గా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ చక్కగా డైజెషన్ అవుతాయి. దీనివల్లే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి చక్కగా డైజెషన్ అయ్యి మన శరీరానికి పడతాయి. సో ఈ రకంగా పాన్క్రియాస్ అనేది మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పాన్క్రియాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పాన్క్రియాస్ రిలీజ్ చేసే జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో MLase, లైపేజ్ అనే జ్యూసెస్ అసలు రిలీజ్ అవ్వవు. దానివల్ల ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అనేవి అసలు అరగవు. దానివల్ల ఏంటంటే మనం ఎంత చక్కటి ఆహారం తీసుకున్నప్పటికీ శరీరానికి వంట పట్టదు, నీరసంగా, బలహీనంగా ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి. ఈ పాన్క్రియాస్ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలి, అలాగే ఈ పాన్క్రియాస్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ పాన్క్రియాస్ యొక్క సమస్య రావడానికి అంటే సరిగ్గా రెగ్యులేట్ అవ్వకపోవడానికి, అలాగే పాన్క్రియాటిక్ జ్యూసెస్ రిలీజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటే అధికంగా మద్యం సేవించడం. ఎవరైతే అధికంగా మద్యం సేవిస్తారో పాన్క్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. రెండవది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా పాన్క్రియాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అధికంగా ఫ్యాట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా కూడా పాన్క్రియాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ఈ పాన్క్రియాస్ యొక్క సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి? పాన్క్రియాస్ నొప్పి వచ్చినప్పుడు పర్టికులర్గా మన పొట్ట మధ్య భాగం నుంచి వెనకాల వెన్నుపూస మధ్య భాగం మొత్తం కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. పాన్క్రియాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు నొప్పి విపరీతంగా అధికంగా ఉంటుంది. పొట్ట మధ్యలోంచి వెన్నుపూస వరకు ఇది పాకుతుంది. ఈ నొప్పి అనేది చాలా అధికంగా ఉంటుంది. కూర్చోడానికి, నుంచోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ పాన్క్రియాస్ సమస్య వచ్చినప్పుడు దీనికి సంబంధించిన నొప్పి వస్తే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. నార్మల్ కడుపు నొప్పికి ఈ కడుపు నొప్పికి మనం చాలా తేడా ఉంటుంది. విపరీతమైన నొప్పి, భరించలేని నొప్పి వస్తుంటుంది. ఇప్పుడు మనం ఈ పాన్క్రియాస్ హెల్దీగా ఉండటానికి చేయాల్సిన కొన్ని ఆసనాలు చూద్దాం. దానికి ముందుగా చేసేది అర్ధమచేంద్రాసనం. ముందుగా మనం ఇలాగ దండాసనంలో కూర్చోవాలి. దండాసనంలో కూర్చున్నప్పుడు తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా వెన్నుపూసని ఇలా వంచకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. తర్వాత ముందుగా మనం ఇలాగ దండాసనంలో కూర్చోవాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. తర్వాత ఇది నా ఎడమ కాలు. ఎడమ కాలు ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెన్నుపూస స్ట్రైట్గా చేసుకోవాలి. తర్వాత కుడి కాలు. కుడి కాలుని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా ఇలా కుడి కాలు పాదం, కుడి పాదం యొక్క వేళ్ళు, అలాగే మన ఎడమ మోకాలు, ఈ రెండు సమాంతరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది మెయిన్ రూల్. తర్వాత స్ట్రైట్ చేసుకోవాలి. తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్ చేసుకోవాలి. అయితే ముందుగా చేసే వాళ్ళకి, కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి ఈ రకంగా కూర్చునే ఫ్లెక్సిబిలిటీ రాదు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొంచెం ఈ పాదంని ఇలా ముందుకు జరపచ్చు. ఇలా ముందుకు జరిపి ఇలా స్ట్రైట్గా ఉండాలి. మెయిన్ టార్గెట్ ఏంటంటే మన వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, మన బాడీ దానికి అనుకూలంగా ఉండాలి. సో ఈ రకంగా ఫస్ట్ ఇలా కూర్చోవాలి. చక్కగా ఎడమ కాలు కంప్లీట్గా మడిచాను, కుడి కాలు ఈ రకంగా పెట్టాను. మనం ఇలా కూర్చున్నప్పుడు మన కుడి బొటన వేలు మీద ఒత్తిడి అనేది పడుతుంది. కుడి బొటన వేలు చక్కగా ఫ్లాట్గా నేల మీద ఉండాలి. దానివల్ల మన పొజిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం కుడి బొటన వేలు యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అప్పుడు మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ముందుగా ఈ రకంగా కూర్చోవాలి. ఈ రకంగా కూర్చొని
కంఫర్టబుల్గా అయిన తర్వాత మనం నిదానంగా ఈ చెయ్య, ఎడమ చేయిని ఈ రకంగా స్ట్రెచ్ చేస్తూ వెనక్కి, చక్కగా ఇలా వెనక్కి, తర్వాత కుడి చెయ్య ఇలా చేసి చెస్ట్ ఓపెన్ కంటిన్యూ, చెస్ట్ ఓపెన్ చేయాలి. సో ఇలా తల మెడ వెనకాలకి. ఇందులో 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి. ఫస్ట్ చేతులు రిలీజ్ చేయాలి, తర్వాత కాళ్ళు రిలీజ్ చేసి ఇలా దండాసనంలోకి రావాలి. తర్వాత ఇలాగా తల మెడ రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆసనం మనం ఎడమ వైపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుడి కాలు ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను. కుడి కాలుని ఫోల్డ్ చేసి ఈజీగా నేల మీదే ఉంచాలి. చక్కగా ఎడమ కాలు ఈ రకంగా బెండ్ చేస్తున్నాను. తర్వాత మన బ్యాక్ని స్ట్రైట్ చేసుకోవాలి. బ్యాక్ ఆటోమేటిక్ ఇలా వంగుతుంది, అలా వంగకుండా చక్కగా నిటారుగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చెయ్య ఇలా స్ట్రెచ్, ఎడమ చెయ్య ఇలా, తల మెడ కుడివైపుకి. తర్వాత నిదానంగా రిలీజ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేయాలి. తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇది అర్ధమచేంద్రాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు ఖచ్చితంగా మన వెన్నుపూస స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. వెన్నుపూస ఇలా వంగితే కనుక మనం బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేం. సో ముందుగా ఈ ఆసనం చేయడానికి ముందుగా కొన్ని ఆసనాలు చేసి హ్యాండ్స్ ఫ్లెక్సిబుల్గా చేయాలి. అలాగే తల మెడ కూడా ఈజీగా ట్విస్ట్ అయ్యే కొన్ని ఆసనాలు ఉంటాయి. అలాంటి వార్మప్ చేసిన తర్వాత ఈ ఆసనంలోకి వెళ్తే మనం బ్రీతింగ్ పర్ఫెక్ట్గా చేసుకోగలం. దానివల్ల ఏంటంటే ఆ పోజ్లో పర్ఫెక్ట్గా ఉండి బ్రీతింగ్ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే ప్యాన్క్రియాస్ రెగ్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. తర్వాత మనం చేయబోయే 2వ ఆసనం పశ్చిమోత్తానాసనం. దానికి ముందుగా ఇలా దండాసనంలో కూర్చోవాలి. తల మెడ స్ట్రైట్గా, వెన్నుపూస ఇలా వెనక్కి ఇలా వంగి ఉంటుంది. ఆటోమేటిక్గా మనం స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. తల మెడ వెన్నుపూస టెయిల్ బోన్ అంటాం కదా, కింద కూడా చక్కగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. చేసిన తర్వాత మన హ్యాండ్స్ ఇలా రేస్ చేయాలి. ఇప్పుడు నిదానంగా ఇలా వంగాలి. మళ్ళీ నిదానంగా హ్యాండ్స్ పైకి రిలీజ్. ఇప్పుడు ఇదే ఆసనం మనం బ్రీతింగ్తో చేద్దాం. ముందుగా స్ట్రైట్గా కూర్చోవాలి. తల మెడ వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. చేతులు 2 రేస్ చేయాలి. ఇన్హేల్, శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని చేతులు రేస్ చేయాలి. బాడీ స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ పాదాలని లాక్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. ఇలా ఈ రకంగా 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ ప్యాన్క్రియాస్ రెగ్యులేషన్కి సంబంధించి ఈ ఆసనాలు ప్రతిరోజు వేసుకోండి. ఇంకొకటి ప్యాన్క్రియాస్కి సంబంధించి ఈ ఆసనాలు ఏదైతే మనం వేసామో అర్ధమచేంద్రాసనం, అలాగే పశ్చిమోత్తానాసనం. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయకూడదు. అలాగే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయకూడదు. మిగతా 6 ఈ ఆసనాలు వేసుకోవచ్చు. అయితే ఈ ప్యాన్క్రియాస్ రెగ్యులేషన్కి సంబంధించి మనం ఏదైతే లక్షణాలు చెప్పుకున్నామో ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఆల్రెడీ ప్యాన్క్రియాస్ సమస్య ఉండి, అంటే క్రానిక్ ప్యాన్క్రియాస్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు వేయకూడదు. మిగతా వాళ్ళు ప్రతిరోజు ఈ ఆసనాలు వేసుకుంటే కనుక ప్యాన్క్రియాస్ చక్కగా రెగ్యులేట్ అవుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి.
డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో చక్కగా అరిగి మన శరీరానికి వంట పడుతుంది. దానివల్ల మన శరీరం ఉత్తేజంగా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ ఆసనాలు వేస్తూ ఉంటే పాన్క్రియాస్ చక్కగా యాక్టివ్గా హెల్దీగా ఉంటాయి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.